ఈ శీర్షికలో మనం అంకగణితం గురించి నేర్చుకోబోతున్నాం. అంకగణితంలో ముందుగా మనం నిష్పత్తి అనుపాతాల గురించి నేర్చుకున్నాం. ఈ ప్రస్తుత శీర్షికలో బారువడ్డీ, సగటు, కాలము, దూరము వాటి మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని గురించి నేర్చుకోబోతున్నాం. ముందుగా బారువడ్డీ గురించి నేర్చుకుందాం. ఈ బారువడ్డీ అనగానే మనకు సామాన్యంగా మనం ఇది నిత్య జీవిత సంఘటనలతో అనుసంధానమైనటువంటి చాప్టర్. బ్యాంకు నుంచి మనం అప్పును తీసుకుంటున్నాం, అలాగే వడ్డీని పే చేస్తున్నాం, చివరకు మొత్తాన్ని కూడా పే చేస్తాం. లేదా మనం కొంత సొమ్ముని బ్యాంకులో దాచుకుంటాం, కొన్ని నెలల తర్వాత కానీ కొన్ని సంవత్సరాల తర్వాత కానీ మనకు ఎంత మొత్తం వస్తుంది అనేటువంటి ఇలా చాలా అంశాల్లో మనం ఈ ద్రవ్య మార్పిడి అనేటువంటి జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇది కేవలం పరీక్ష నిమిత్తమే కాకుండా మన నిత్య జీవితంలో కూడా ఉపయోగపడేటువంటి ముఖ్యమైనటువంటి అంశం. ముందుగా ఇందులో వాడేటువంటి పదాలని వాటిని ఏ అక్షరాలతో గుర్తిస్తారు అనేటువంటిది మనం చూద్దాం. బారు వడ్డీ, దీనిని మనం సామాన్య వడ్డీ అని కూడా అంటారు. బారు వడ్డీ, సామాన్య వడ్డీ అని కూడా అంటారు. అయితే ఇందులో 4 అక్షరాలను వాడుతున్నాం. మొదటిది ఏ, రెండవది పి, మూడవది ఆర్, నాలుగవది టీ, ఐదవది ఐ. ఇవి 4 అంటే 5 అంటే ఏతో కలుపుకుంటే. ఏ అంటే మొత్తము, అమౌంట్ అంటారు. పి అంటే అసలు, అంటే ఎంత సొమ్ముని మనం అప్పుగా తీసుకున్నామో లేదా ఎంత సొమ్ముని మనం దాచుకున్నామో దానిని అసలు అంటారు. ఆర్ వడ్డీ రేటు, వడ్డీ రేటు అంటే 100 రూపాయలకు ఒక సంవత్సరానికి అనుకోవచ్చు, లేదా 100 రూపాయలు నెలకు. మనం సంవత్సరానికి సాధారణంగా తీసుకుంటాం. 100 రూపాయలకి ఒక సంవత్సరానికి మనము కట్టేటటువంటి విలువని వడ్డీని వడ్డీ రేటు అంటారు. ఎంతైతే వడ్డీ కడతాం, 100 రూపాయలు అప్పు తీసుకున్నారు, ఒక సంవత్సరానికి 10 రూపాయల వడ్డీ అన్నారు అనుకుంటే మనకు వడ్డీ రేటు 10% అని చెప్తాం. ఇలా వడ్డీ రేటు అనగా 100 రూపాయలకు ఒక సంవత్సరానికి మనము చెల్లించేటటువంటి లేదా మనకు చెల్లించబడినటువంటి వడ్డీని వడ్డీ రేటు అంటారు. టీ కాలము, ఎంత కాలానికి, సంవత్సరానిక, 2 సంవత్సరాలక, 3 సంవత్సరాలక అనేటువంటి చెప్పదు. చివరిది ఐ వడ్డీ. ఇవి మనకు ఉన్నటువంటి పదాలు. ఏ, పి, ఆర్, టి, ఐ అని అంటారు. ఏ అంటే మొత్తం, ఎంత అప్పు తీసుకున్నాము లేదా ఎంత మొత్తాన్ని మనం ఇచ్చాము దాన్ని మొత్తము అంటారు. అంటే చివరికి అంటే వడ్డీతో కలుపుకొని అసలు వడ్డీ కలిపితే వచ్చేది మొత్తం. అసలు ఎంత అప్పును తీసుకున్నాము లేదా ఎంత మొత్తాన్ని మనం దాచాము అనేటువంటిది అసలు వస్తుంది. ఆర్ వడ్డీ రేటు అంటే అర్థం 100 రూపాయలకి ఒక సంవత్సరానికి మనము చెల్లించేటటువంటి వడ్డీని వడ్డీ రేటు అంటారు. కాలం, ఎంత కాలం మనం పొదుపు చేస్తున్నాం లేదా ఎంత కాలానికి మనం అప్పు తీసుకున్నాం దాన్ని కాలం అంటారు. వడ్డీ, ఎంత సొమ్ముని మనం చెల్లిస్తున్నాము వడ్డీ రూపంలో, దాన్ని వడ్డీ అంటారు. అర్థమైందా? ఇప్పుడు ఒక్కొక్క పదం వాటి మధ్య ఉన్నటువంటి సంబంధం చూద్దాం. ఏ అంటే అసలు ఈజ్ ఈక్వల్ టు మొత్తము ఈజ్ ఈక్వల్ టు అసలు ప్లస్ వడ్డీ. మొత్తము ఈజ్ ఈక్వల్ టు అసలు ప్లస్ వడ్డీ. ఓకే, ఇప్పుడు అలాగే మనం రెండవది బారు వడ్డీ, సామాన్య వడ్డీ. ఐ ఈజ్ ఈక్వల్ టు పిటిఆర్ బై 100. పి అంటే అసలు, టి అంటే కాలము, ఆర్ అంటే వడ్డీ రేటు. దీన్ని మనం బారు వడ్డీకి సూత్రంగా మనం చెప్తాం. మొత్తం దాంట్లో జనరల్గా మనం ఇవే సూత్రాలను వాడుతామని చెప్పచ్చు. కొన్ని సందర్భాల్లో ఉత్పన్నమైనటువంటి సూత్రాలు కూడా అసలు కట్టాలనుకోండి, పి ఈజ్ ఈక్వల్ టు 100i బై టిఆర్ అంటాం. అలాగే టీ ఈజ్ ఈక్వల్ టు 100i బై
పిఆర్ అంటాం. ఆర్ ఈజ్ ఈక్వల్ టు 100I/PT అంటాం. ఇవి కూడా ఉప సూత్రాలుగా మనం వాడుకునే ఛాన్సెస్ ఉంటాయి. ఈ చాప్టర్లో వచ్చే సూత్రాలు ఇవేనండి. ఏ ఈజ్ ఈక్వల్ టు P+I, మొత్తం ఈజ్ ఈక్వల్ టు అసలు ప్లస్ వడ్డీ, వడ్డీ I ఈజ్ ఈక్వల్ టు PTR/100. ఇవే ప్రధానమైన సూత్రాలు. వీటి నుండి ఉత్పన్నమయ్యే సూత్రాలు నేను ఆల్రెడీ చెప్పాను. P ఈజ్ ఈక్వల్ టు 100I/TR, T ఈజ్ ఈక్వల్ టు 100I/PR, R ఈజ్ ఈక్వల్ టు 100I/PT. దీన్ని ఉత్పన్నమైనటువంటి సూత్రాలుగా వాడుకుందాం. మరి సూత్రాలు వచ్చేసినాయి కదా, మరి మనం ఇప్పుడు వీటిపై ఉన్నటువంటి సమస్యల్ని ఎలా చేస్తారో జాగ్రత్తగా పరిశీలిద్దాం. ఇప్పుడు సమస్యను చూద్దాం. అసలు అంటే మనకు ఇచ్చినటువంటి అసలు P ఈజ్ ఈక్వల్ టు 8,250 రూపాయలు ఇచ్చారు. అలాగే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వడ్డీ రేటు 8% ఇచ్చారు. కాలము T ఈజ్ ఈక్వల్ టు 3 and 1/2 సంవత్సరాలు ఇచ్చారు. అయితే మొత్తము ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత అన్నారు. దీన్ని కట్టాలంటే ముందు మనం చేయవలసిన పని ఐని కట్టాలి కదా. ఐ విలువ ఏంటి? PTR/100. అంటే P 8,250 రూపాయలు, T 8%. ఈ 3 and 1/2 సంవత్సరాలని మనము, ఇది మిశ్రమ భిన్నం కదా, దాన్ని ఏం చేయాలి? అపక్రమ భిన్నంలో మార్చుకోవాలి. 3 నెలల 6, 6 1 7, అంటే 7/2 సంవత్సరాలు, అంటే ఇంటూ 7/2/100, అంతేనా? సో ఇప్పుడు మనం చేయవలసిన పని 2 1లు 2 4లు, 4 1లు 4 25లు, 25 1లు 25 3ల 75, 75 అంటే ఎంత వచ్చింది మనకు? 330 ఇంటూ 7, 7 0 0, 7 3ల 21, 2 7 3ల 21, 2 23, అంటే 2,310 రూపాయలు. ఇది ఎంత వచ్చింది మనకు? వడ్డీ వచ్చింది, అంతేనా? వడ్డీ వచ్చింది. ఈ వడ్డీని మనం దేంతో అసలు ఏ ఈజ్ ఈక్వల్ టు P+I అని మీకు చెప్పాను. P అంటే ఎంత? 8,250 ప్లస్ వడ్డీ ఎంత? 2,310. 0 5 + 1 అంటే 6, 3 + 2 అంటే 5, 8 + 2 అంటే 10, అంటే 10,560 రూపాయలని మనం మొత్తంగా చెల్లించవలసి ఉంటుంది. ఇలా మీరు క్లారిటీగా రాసుకుంటే బహుశా ఇది నాన్ మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ వాళ్ళకి కొద్దిగా కష్టంగా ఉంటుంది, కానీ రెగ్యులర్ మ్యాథ్స్ వాళ్ళు సులభంగా చేసేటువంటి ఆస్కారం ఉంటుంది. ఇది మీ అందరికీ తెలుసు. ఓకే, ఇప్పుడు ఏమి ఇచ్చాడు? ఇంకో లెక్క చూద్దాం. అసలు P ఈజ్ ఈక్వల్ టు 6,800 రూపాయలు ఇచ్చాడు. అలాగే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 6 and 2/3% ఇచ్చాడు. ఏమిచ్చాడు వాడు? కాలం 9 నెలలు ఇచ్చాడు. మొత్తం కావాలి. ఇంతకుముందు సమస్యకు ఈ సమస్యకు ఏమైనా తేడాని మీరు గమనించారా? ఇంతకుముందు సమస్యలో కాలము 3.5 years ఇచ్చాడు. ఇయర్స్లో ఉంది కాబట్టి ఓకే. కానీ ఇక్కడ ఏమిచ్చాడు? నెలలు ఇచ్చాడు. కాబట్టి నెలల్ని మనం ఏం చేయాలి? ముందుగా సంవత్సరాలుగా మార్చుకోవాలి. 12 నెలలు 1 సంవత్సరం. సో 9 నెలలు ఏమవుతుందంటే 9/12, అంటే 3/4 సంవత్సరాలుగా మీరు గుర్తించాలి. అలాగే 6 and 2/3% ఇచ్చాడు. 6 and 2/3% అంటే 6 3ల 18, 2 20, అంటే 20/3%గా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇలా వస్తే మిగతాది ఈజీ. సో ముందు మనం ఏం చేస్తున్నాం? ఐ ఫైండ్ అవుట్ చేయాలి. ఐ ఈజ్ ఈక్వల్ టు PTR/100 తెలుసు కదా. సో ఐ అంటే P వాల్యూ 6,800 ఇంటూ T 3/4, R 20/3/100. సో 4 1లు 4 5లు, 3 1లు 3, 68 100లు 100 1లు, అంటే ఎంత వచ్చింది? 68 ఇంటూ 5, అంతే కదా. 68 ఇంటూ 5 అంటే 8 5ల 40, 4 5 6ల 30, 34, అంటే ఎంత వచ్చింది? 340 రూపాయలు.
అసలు ఏ ఈజ్ ఈక్వల్ టు పి ప్లస్ ఐ అన్నాం, అంతేనా? పి వాల్యూ ఎంత? 6800 ప్లస్ ఐ వాల్యూ ఎంత? 340. అంటే 7140 రూపాయలుగా మనం లెక్క కట్టచ్చు. చూసారా? ఇది మనము చేయవలసినటువంటి అంశం. క్లియర్? ఈ రకంగా మనం లెక్కని సులభంగా మనం చేసేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఓకే, మరొక రకమైనటువంటి ప్రశ్నను చూద్దాం. రోహిత్ అనేటువంటి వాడు 19,500 రూపాయలను అప్పుగా తీసుకున్నాడు. ఎక్కడి నుండి? బ్యాంకు నుంచి. అంటే ఇది ప్రిన్సిపల్ అమౌంట్. ఎప్పుడు తీసుకున్నాడు? 24th జనవరి, జనవరి 24న తీసుకున్నాడు. తీసుకొని ఇప్పుడు జనవరి 24, 2004 సంవత్సరంలో అప్పు తీసుకున్నాడు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే వడ్డీ రేటు 8 and 3/4%. 8 నాళ్ళ 32, 35 నాలుగు 35/4%. అంటే వాడు ఇచ్చినటువంటిది 8 and 3/4% ఇచ్చాడు. అలాగే 18th జూన్, 18 జూన్ 2004కి అప్పు తీర్చేశాడు. 2004 అప్పు తీర్చేశాడు. తీర్చేస్తే అతను ఎంత చెల్లించాలి అన్నాడు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చాడు, టైం మనం ఇప్పుడు లెక్క కట్టాలి. మనం అడిగింది ఏ వాల్యూ ఎంత, ఇది ప్రశ్న. చూసారా? 19,500 రూపాయలు అసలు తీసుకున్నాడు బ్యాంకులో. ఎప్పుడు తీసుకున్నాడు? జనవరి 24, 2004 తీసుకున్నాడు. ఎప్పుడు తీర్చేశాడు? జూన్ 18, 2004లో తీర్చేశాడు. మరి తీర్చేటప్పుడు ఎంత సొమ్ము, ఎంత వడ్డీ రేటు? 8 and 3/4 అని ఇచ్చాడు. ఇంతకుముందు లెక్కలో మీరు నేర్చుకుంది నెలలని మీరు సంవత్సరాలుగా మార్చాలి. ఇక్కడ నెలలు కూడా కుదరదు, రోజులు లెక్క పెట్టాలి. అంటే జనవరి నెల నుండి జూన్ వరకు. అంటే జనవరి నెలలో ఎన్ని వస్తాయి చెప్పండి? జనవరిలో ఎన్ని వస్తాయి? 24ని తీసుకున్నప్పుడు జనవరిలో 31 రోజులు ఉంటాయి కాబట్టి 7 రోజులు. నెక్స్ట్ ఫిబ్రవరి, ఈ ఫిబ్రవరిలో 28 రోజులు ఉంటాయి, అంతేనా? తర్వాత మార్చిలో ఎన్ని రోజులు ఉంటాయి? మార్చిలో 31 రోజులు ఉంటాయి. తర్వాత ఏప్రిల్లో ఎన్ని రోజులు ఉంటాయి? 30 రోజులు ఉంటాయి. తర్వాత మేలో ఎన్ని రోజులు ఉంటాయి? 31 రోజులు ఉంటాయి. తర్వాత ఈ జూన్లో ఎన్ని రోజులు? 18 రోజులు. అంటే 7 రోజులు, 28 రోజులు. జనవరిలో ఉన్నటువంటి 7 రోజులు, ఫిబ్రవరిలో ఉన్నటువంటి 28 రోజులు, మార్చిలో ఉన్నటువంటి 31 రోజులు, ఏప్రిల్లో ఉన్నటువంటి 30 రోజులు, మే ఉన్నటువంటి 31 రోజులు, జూన్ అనేటువంటి 18 రోజులు. ఇవన్నిటినీ కలపాలి. కలిపితే మనకు 146 రోజులు వస్తుంది. అంటే మా ఆయన 146 రోజులకు వడ్డీని కట్టాలి. అంటే టీ ఈజ్ ఈక్వల్ టు 146 మొత్తము రోజులన్నీ మనకు సంవత్సరంలో 365 రోజులు. కాబట్టి 146/365 సంవత్సరాలుగా రాసుకోవచ్చు. చూసారా? ఇలా మనం కన్వర్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం I ఈజ్ ఈక్వల్ టు PTR/100 అనేటువంటి సూత్రంలో చేయాలి. కరెక్ట్? ఇప్పుడు చూడాలి మనం. ఇప్పుడు దీన్ని పక్క పేజీలో చూద్దాం. అంటే నెక్స్ట్ I ఈజ్ ఈక్వల్ టు P అంటే 19,500. ఓకే, అలానే 19,500. 19,500 వచ్చిన తర్వాత R ఎంత వచ్చింది? 35/4. 35/4. టీ విలువ చూద్దాం. టీ విలువ ఎంత వచ్చింది మనకు? 146 రోజులు. అంటే 146/365. 146/365 చూసారా? /100. ఇలా మీరు భిన్నం వేసుకోవాలి. దీన్ని సింప్లిఫై చేయాలి. చేస్తే మనకు ఈ 100 పోతుంది, అంతేనా? అలాగే మనకు 5 ఎక్కలో 5 7, 5 7, 5 3, 73 1, 73 2, 2 1, 2 2 వచ్చింది. అంటే మనకు ఎంత వచ్చింది? 195 × 7/2 అంటే 3.5. మీరు దీన్ని గుణించారనుకోండి
రూ. 682.50 6 పాయింట్. వడ్డీ ఎంత వచ్చింది? రూ. 682.50. కాబట్టి అసలు మొత్తం ఏ ఈజ్ ఈక్వల్ టు అసలు ప్లస్ వడ్డీ. అసలు ఎంత? 19,500 ప్లస్ వడ్డీ రూ. 682.50. ఈ రెండింటినీ కలిపితే మనకి ఎంత వస్తుంది? 20,182.50. ఇది మనకు వచ్చినటువంటి అంశం. ఓకే, అర్థమైందా? సో ఇప్పుడు మీరు ఈ ప్రశ్న ఇప్పుడు మనం చెప్పినటువంటి 3 లెక్కల్ని మీరు గమనిస్తే, ఒకటి నేరుగా సంవత్సరాలు ఇవ్వబడింది, రెండవది నెలలు ఇవ్వబడింది, మూడవది రోజులు ఇవ్వబడింది. నేరుగా సంవత్సరాలు ఇస్తే సంవత్సరం విలువని కాలంగా పరిగణించి తీసుకోవాలి. నెలలు ఇస్తే నెలల్ని సంవత్సరాలుగా అంటే బై 12 చేసి సంవత్సరాలుగా తీసుకోవాలి. రోజులు ఇస్తే రోజులని మనం బై 365గా మార్చి సంవత్సరంలో మార్చుకోవాలి. ఈ రకంగా మనం ఇచ్చిన సందర్భానికి అనుగుణంగా మీరు లెక్క చేయవలసి ఉంటుంది. ఈసారి 12,600 రూపాయలు అమౌంట్ తీసుకున్నాడు. దేనికి? 9%, 9% వడ్డీ రేటు కోసం చేస్తే, అంటే ఇది అసలు ఇచ్చాడు. ప్రిన్సిపల్ అమౌంట్ 12,600, వడ్డీ రేటు 9% చేస్తే ఎన్ని నెలలు తర్వాత మొత్తము, లేదా ఎన్ని సంవత్సరాల తర్వాత, హౌ లాంగ్ ఇట్ టైం అంటే ఎన్ని సంవత్సరాల తర్వాత, ఎంత కాలం తర్వాత, సింపుల్గా ఎంత కాలం తర్వాత మొత్తము 15,624 రూపాయలు అవుతుంది అని ఇచ్చాడు. ఇక్కడ మొత్తం ఇవ్వబడింది, అసలు ఇవ్వబడింది, వడ్డీ రేటు ఇవ్వబడింది, కాలం మనం కనుక్కోవాలి. ముందుగా ఏం చేయాలి? బారు వడ్డీని లెక్కించాలి. ఏ ఈజ్ ఈక్వల్ టు పి ప్లస్ ఐ అని తెలుసు, కాబట్టి ఐ ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ పి అవుతుంది. అంటే 15,624 రూపాయల్లో 12,600 రూపాయలు తీసేయాలి. తీసేస్తే మనకు ఎంత వస్తుంది? 3,024 రూపాయలు వస్తుంది. అంతేనా? అంటే వడ్డీ ఎంత అయింది? 3,024 రూపాయలు అయింది. అంటే ఇప్పుడు మనం ఐ తెలుసు, మనం డైరెక్ట్గా టైం సూత్రం వేసుకోవచ్చు. టైం ఈజ్ ఈక్వల్ 100I/PR. ఇందాక అందుకు గొప్ప సూత్రాలని చెప్పాను కదా, ఆ సూత్రం ప్రకారం వేసుకోవచ్చు. 100I ఈజ్ ఈక్వల్ 3,024 బై పి అంటే 12,600 ఇంటూ ఆర్ అంటే 9%. ఇలా వేస్తే మీకు సింపుల్గా చేయొచ్చు. సింప్లిఫై చేస్తే మీకు చివరిగా అంటే ఈ 0 క్యాన్సిల్ అయిపోతుంది. 9వ ఎకంలో పోతుంది. 9 ఒకట్లు, ఎందుకంటే 3 2 5 4 9 పోతుంది. 9 3 27 తెలుసు, 32. 9 3 27 54, 9 6 54. అంతేనా? ఇది మనకు 336 126. ఇది 3వ ఎకంలో పోతుందని క్లారిటీగా తెలిసిపోతుంది. 300 అంటే 3 3 6 6 12, 1 2 3 6 అంటే 3వ ఎకంలో పోతుంది. 1 1 2. ఇది 3వ ఎకంలో పోతుంది. ఎంత వస్తుంది? 3 4 3 2. అంతేనా? ఇది 2వ ఎకంలో పోతుంది. 2 56, 2 21 అంటే 56/21 వచ్చింది. అంటే మీకు చేస్తే 2 and 2/3 అవుతుంది. 56/21 అంటే 2 సంవత్సరాలు. చూసారా? ఈ రకంగా మనం కొన్ని సందర్భాల్లో కాలం అడుగుతాడు, ఆ కాలాన్ని మీరు కనుక్కోవాల్సిన ఆస్కారం ఉంది. ఓకే, ఇంకొక లెక్క చూద్దాం. సమ్ ఆఫ్ 1,600 రూపాయలు ఇచ్చాడు. తీసుకుంటే ఇంట్రెస్ట్ ఇచ్చేసాడు, పి ఇచ్చేసాడు 1,600 రూపాయలు, ఐ కూడా ఇచ్చేసాడు 252 రూపాయలు, ఐ ఇచ్చాడు. టీ ఇచ్చాడు, కాలం ఎంత ఇచ్చాడు? 2 years 2 సంవత్సరాల 4 నెలలను ఇచ్చాడు. ఓకే, మనం ఆర్ను కనుక్కోవాలి. పి 1,600 రూపాయలు ఓకే, ఐ వడ్డీ 252 రూపాయలు ఓకే, టీ 2 సంవత్సరాల 4 నెలలు. అంటే 2 సంవత్సరాల 4 నెలలు అంటే మనం దీన్ని మార్చాలి, అంటే సంవత్సరాల్లో మార్చాలి. అంటే 2 సంవత్సరాల
1/3 అవుతుంది. అంతేనా కదా? అంటే 4 నెలలు అంటే 1/3 అంటే మొత్తం అవుతుంది 2n 1/3 అవుతుంది. అంతేనా? 2n 1/3 అవుతుంది. సో 2n 1/3 అవుతుంది కాబట్టి దీన్ని 2n 1/3గా రాద్దాం. మరి 2n 1/3గా రాసేటప్పుడు దీని విలువ ఎంత అవుతుంది? 7/3 సంవత్సరాలు అవుతుంది. సో ఇప్పుడు ఆర్ని డైరెక్ట్గా కట్టచ్చు. 100i/pt 100i/pt 100i 252/pt p అంటే 1600 ఇంటూ t అంటే 7/3 అంటే ఈ 3 పైకి వెళ్తుంది కదా. 100 ఇంటూ 252 ఇంటూ 3/1600 ఇంటూ 7 16 ఉంది. సో కదా మనం ఇప్పుడు 7తో డివైడ్ అవుతుందా? ఓకే, 7 1s 7 3s 21 42 7 6 36 వచ్చింది. ఓకే, 4 4s 4 9s 4s 4 9s అంటే ఏమొచ్చింది? 27/4 27/4 అంటే 4 6 24 అండ్ 3/4 అంటే పర్సంటేజ్ వచ్చింది 6 and 3/4% వచ్చింది. ఇది రకంగా మనకు కొన్ని సందర్భాలు అడుగుతాయి. మరొక లెక్కను చూద్దాం. ఎట్ వాట్ పర్సెంట్ ఫర్ యానం సింపుల్ ఇంట్రెస్ట్ విల్ బి సమ్ డబుల్ ఇట్ సెల్ఫ్. ఏమైంది? ఎంత కాలానికి బారు వడ్డీ రూపంలో పొదుపు చేసిన సొమ్ము రెట్టింపు అవుతుంది అని ఇచ్చాడు. ఓకే, అని ఒక రకం ప్రశ్న అడగచ్చు. లేదా 8 సంవత్సరాల 4 నెలలకు ఒక సొమ్ము బారు వడ్డీ ప్రకారం రెట్టింపు అయితే వడ్డీ రేటు ఎంత? ప్రశ్న మీకు అర్థమై ఉంటుంది. 8 సంవత్సరాల 4 నెలల తర్వాత నిల్వ చేసిన లేదా పొదుపు చేసిన సొమ్ము రెట్టింపు అయితే దాని యొక్క వడ్డీ రేటు ఎంత? ఇది మీకు ప్రశ్న అడిగాడు. ఓకే, సమ్ అనేది డబుల్ అయింది. అంటే ఇప్పుడు ఫస్ట్ ఏం చేయాలి? మనం సమ్ తెలియదు కదా, దాచిన సొమ్ము తెలియదు కాబట్టి మనం ఎక్స్ అనుకోవాలి. అంటే p = x అనుకోవాలి. p = x. అప్పుడు ఏ ఎంత అయింది? 2x. ఏ ఎంత అయింది? 2x. మనకు తెలుసు p ప్లస్ i ఏ అని చెప్పుకున్నాం. అంతేనా? అలాగే i కావాలంటే a మైనస్ p అని కూడా చెప్పచ్చు. అంటే 2x మైనస్ x = x. అంటే i అనేది x అయింది అని మనకు క్లారిటీగా తెలిసిపోతుంది. ఇక్కడ కాలం ఇచ్చాడు t, 8 సంవత్సరాల 4 నెలలు అన్నాడు. 8 సంవత్సరాల 4 నెలలు అంటే 8 and 1/3 సంవత్సరాలుగా చెప్పచ్చు. లేదా 8 3 24 ప్లస్ 1 20 అంటే 25/3 సంవత్సరాలుగా చెప్పచ్చు. అంతేనా? 25/3 సంవత్సరాలుగా చెప్పచ్చు. ఈ రకంగా మనం టీ వాల్యూ తెలిసిపోతుంది. ఇప్పుడు మనకు కావాల్సింది ఆర్ విలువ ఎంత? మనకు తెలిసినటువంటి సూత్రం ఏంటి? ఇప్పుడు మనం ఇదే విలువని మనం నెక్స్ట్ పేజీలో చూద్దాం. అంటే మనకు p అనేది x అని తెలుసు, t అనేది 25/3 సంవత్సరాలు అని తెలుసు. అంతేనా? 23 సంవత్సరాలు తెలుసు. అలాగే r అనేది మనకు తెలియదు, మనం ఫైండ్ అవుట్ చేయాలి. అలానే i అనేటువంటిది తెలుసు, i విలువ x అని తెలుసు. సో కాబట్టి rని మనం నేరుగా లెక్క కట్టచ్చు. r = 100i/pt అనేటువంటిది లెక్క. 100i 100i అంటే x బై pt, p అంటే x, t అంటే 25/3 అంటే 100 ఇంటూ x ఇంటూ 3/x ఇంటూ 25. ఈ x క్యాన్సిల్, 25 1s 25 4s అంటే 4 3s 12 అంటే r ఎంత వచ్చింది? 12% అని మనం చెప్పచ్చు. చూసారా? ఈ రకంగా మనం ఈ చక్రవడ్డీలో చేయటం సాధ్యమవుతుంది. ఓకే, ఇప్పుడు మనం ఇంకొక సమస్యని ఇప్పుడు జాగ్రత్తగా పరిశీలిద్దాం. వాట్ సమ్ ఈల్డ్ ఇన్ ఇంట్రెస్ట్ ఆఫ్ 27 i ఇచ్చేసాడు.
రూ. 277.50 అవి ఇచ్చాడు. టీ ఇచ్చాడు, కాలానికి ఎంత ఇచ్చాడు? 2.5 years. అలాగే అట్ వాట్ సమ్ విల్ ఈల్డ్ అండ్ ఇంట్రెస్ట్, సంవత్సరానికి మనం ఎంత సొమ్ము అన్నాడు. అంటే మనకి ఇక్కడ పీ తెలియదు. ఓకే, వాట్ సమ్ విల్ ఈల్డ్ అండ్ ఇంట్రెస్ట్ ఆఫ్ పీ తెలియదు. మనకు ఏమి ఇచ్చాడు? మనకు ఐ ఇచ్చేసాడు, టీ ఇచ్చాడు, ఆర్ కూడా ఇచ్చాడు. ఆర్ అనేది 2.5, 7.5% అన్నాడు. ఓకే, సో మనకి ఈ అపక్రమ భిన్నాల్లో ఉన్నటువంటిది ఆ మిశ్రమ భిన్నాల్లో ఉన్నటువంటి అపక్రమ భిన్నాల్లోకి మార్చాలి. 2.5 years, 2 to the 4, 4 plus 1 5, అంటే 5/2 సంవత్సరం. 7.5 ఇచ్చాడు, 7 రెళ్ళ 14 ప్లస్ 1 15, 15/2 సంవత్సరం రేట్. ఇప్పుడు మీకు తెలుసు P ఈజ్ ఈక్వల్ టు 100I/TR, కరెక్ట్? 100I 277.50/TR 5/2 R 15/2. దీన్ని ఇప్పుడు నేను ఈ సూత్ర రూపంలో వేస్తే మనకు 100తో మల్టిప్లై చేస్తున్నాం కాబట్టి ఆ పాయింట్ పోతుంది, మీ అందరికీ తెలుసు. సో నెక్స్ట్ పేజీలో వేస్తున్నాను నేను. 27750 into 2 into 2 by 15 into 5 వస్తుంది. సో ఇది మనం సింప్లిఫై చేస్తే 1480 రూపాయలు వస్తుంది. చూసారా? ఈ రకంగా మనకు ప్రశ్న అడిగే ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు మీరు కాంటే చూడండి, ముందులో మనం 100 into 277.50 ఈ T22 అనేది పైకి వెళ్తుంది. ఈ 100 277.50 అని గుణిస్తే 27,750 అవుతుంది. ఈ 2 అనేది పైకి వెళ్తుంది కాబట్టి కింద 75 ఉంటుంది కాబట్టి ఆ రకంగా కూడా మనం చేసే ఆస్కారం ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనం మరొక ప్రశ్నను చూద్దాం. వాట్ సమ్ విల్ అమౌంట్ 11,199 రూపాయలు ఇచ్చాడు. కాలం ఎంత ఇచ్చాడు? 3 years, 3 సంవత్సరాలు ఇచ్చాడు. వడ్డీ రేట్ ఎంత ఇచ్చాడు? 12.5% ఇచ్చాడు. ఓకే, పర్ యానం ఇంట్రెస్ట్ వాట్ సమ్ విల్ అమౌంట్ టు 1199 అన్నాడు. అంటే మనకు మొత్తం ఇచ్చేసాడు, 1199 అనేటువంటి మొత్తం ఇచ్చాడు. ఇచ్చి మనకు అంటే వాట్ సమ్ విల్ అమౌంట్ టు 1199 ఇన్ 3 years, అమౌంట్ టు 1199 అంటే ఇక్కడ ఏ ఇచ్చాడు. ఇది ఏ ఈజ్ ఈక్వల్ టు 1199. 3 years, 3 years అంటే కాలం ఇచ్చాడు. కాలం మనకి ఎంత ఇచ్చాడు? మనకు 3 సంవత్సరాలు అంటే టైం ఇచ్చాడు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 12% ఇచ్చాడు. అంటే 12.5, 25/2% ప్రిన్సిపల్ అమౌంట్ తెలియదు కదా. సో ఇది మనం చేసేటప్పుడు మనం ఏం చేయాలి? ముందుగా సూత్రం వేసుకుందాం. I ఈజ్ ఈక్వల్ టు PTR/100. I ఈజ్ ఈక్వల్ టు PT100. సో ఇక్కడ P వాల్యూ ఎంత ఉంది మనకు తెలియదు, X అనుకున్నాం, X. T వాల్యూ 3, R వాల్యూ 25/2 ఇంటూ 100. అంతేనా? అంటే 25 1, 25 4 అంటే మనకి ఎంత వచ్చింది? 3/8x ఆర్ 3x/8. ఇది ఇంట్రెస్ట్. ఏ తెలుసు, అంతేనా? మనం తీసుకుంటే P ఈజ్ ఈక్వల్ టు ఏ వాల్యూ తెలుసు, దిస్ ఈజ్ I. ఏ ఈజ్ ఈక్వల్ టు P ప్లస్ I అనేది తెలుసు. x ప్లస్ 3x/8 అంటే 8x ప్లస్ 3x 11x/8. సో ఏ ఈజ్ ఈక్వల్ టు 11x/8 అనేది వచ్చింది. అంతేనా? ఈ విలువ ఎంత ఇచ్చాడు? 1199 అని ఇచ్చాడు. సో నెక్స్ట్ పేజ్ చూస్తున్నాం. 11x/8 ఈజ్ ఈక్వల్ టు 1199. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1199 ఇంటూ 8/11. 11 1s, 11 1s, 11 9s అంటే 872 రూపీస్. అంటే మొత్తం మనకు ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత వచ్చింది?
రూ. 72 వచ్చిందిగా మనం చెప్పచ్చు. ఈ రకంగా మనం ఈ బారు వడ్డీపై వచ్చినటువంటి ప్రశ్నల్ని మనం చూడవచ్చు. ఇప్పుడు మరొక అంశం మనం చూసుకుందాం. ఈ అంశాన్ని ఆధారంగా ఏంటంటే మనం చెప్పేది యావరేజ్, సగటు. సగటు అనేటువంటి అంశాన్ని చూద్దాం. ఈ సగటు అనేటువంటి దాన్ని తీసుకుంటే సగటులో మనకు సగటు అనగానే మనం చెప్పేటటువంటిది సగటు, యావరేజ్, సరాసరి ఇటువంటి పదాలు వాడతారు. ఇందులో ఉపయోగించిన పద్ధతి ఏంటంటే రాసుల మొత్తము బై రాసుల సంఖ్య. రాసుల మొత్తము బై రాసుల సంఖ్య, దీన్ని సగటు అంటారు. రాసుల మొత్తము బై రాసుల సంఖ్యని సగటు అనటం ఉపయోగపడుతుంది. ఓకే, ఇప్పుడు మీరు ఇదే దీనిలో ఉన్నటువంటి సింపుల్ సూత్రం ఇదే, రాసుల మొత్తము బై రాసుల సంఖ్య. ఇంకా జనరల్గా చెప్పాలంటే సిగ్మా ఎక్స్ఐ బై ఎన్ అని అంటారు. ఇదంతా అవసరం లేదు, కానీ సింపుల్గా రాసుల మొత్తము బై రాసుల సంఖ్య అని గుర్తుపెట్టుకుంటే చాలు. ఓకే, ఇప్పుడు కొన్ని సమస్యలు చూసారా, ఒక్కొక్క చాప్టరు ఒక సింపుల్ 1 or 2 ఫార్ములాస్ మీద ఆధారపడుతుంది. కాబట్టి వాటిని గుర్తుపెట్టుకుంటే డెఫినెట్గా మీరు సులభంగా చేసేటువంటి ఆస్కారం ఉంటుంది. 13, 17, 221, 23, 29, 32 సంఖ్యల సగటు ఎంత? ఇది ప్రశ్న. సంఖ్యల సగటు ఎంత? 13, 17, 221, 23, 29, 32 సంఖ్యల సగటు ఎంత? ఈ సంఖ్యల సగటు ఎంత అంటే ఏం చేయాలి మనం? ఇవి రాసులు కదా, కాబట్టి రాసుల మొత్తము బై రాసు. కాబట్టి సింపుల్గా సగటు రాసుల మొత్తము 13, 17, 221, 23 ప్లస్ 29 ప్లస్ 32 బై 1, 2, 3, 4, 5, 6 ఉన్నాయి. రాసుల మొత్తము బై రాసుల సంఖ్య 6 ఉన్నాయి. కాబట్టి 6 ఉన్నాయి కాబట్టి మనం దీన్ని ఏం చేస్తాం? రాసుల 13, 17, 221, 23, 29, 32 బై 6. వీటిని కలిపామనుకోండి మనకు ఎంత వస్తున్నాయి? కలపగా రాసులన్నీ కలిపామనుకోండి 500 మనకి తీసుకుంటే 335 బై 6 చేశారు. చేస్తే 6 5లు 30, 6 5ల 30, 35, 6 5ల 30, కరెక్ట్, 30, ఇంకెంత మిగిలింది? 5 పాయింట్. 6 8ల 48, 20, 6 3ల 18, అంటే సుమారు 55.83 సుమారుగా చెప్పచ్చు. ఇది సగటుగా చెప్పచ్చు. క్లియర్? ఓకే, ఇప్పుడు మరో ప్రశ్న చూద్దాం. 3 సంఖ్యల సగటు ఇచ్చేశాడు. 3 సంఖ్యల సగటు. ఈ 3 సంఖ్యల సగటు ఎంత? 20. అందులో 2 నెంబర్లు ఇచ్చాడు, 2 సంఖ్యలు ఇచ్చాడు. 2 సంఖ్యలు. 2 సంఖ్యలు ఏమంటే 16, 21. అయితే 3వ సంఖ్య ఏది? ఇది ప్రశ్న. 3 సంఖ్యల సగటు ఇచ్చారు, అది 20గా చెప్పడం జరిగింది. అందులో 2 సంఖ్యలు ఇవ్వడం జరిగింది, 16, 21. 3వ సంఖ్య ఏది అని అడిగారు. 3వ సంఖ్య తెలియదు కదా, ఎక్స్ అనుకుందాం. అంటే 16 ప్లస్ 21 ప్లస్ ఎక్స్ బై 3 ఈజ్ ఈక్వల్ టు 20. 16 ప్లస్ 21 ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 23 60. అంటే 37 ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 60. కాబట్టి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 60 మైనస్ 37 అంటే 23. అంటే 3వ సంఖ్య ఎంత అవుతుంది? 23. ఈ రకంగా మనకు ప్రశ్న వచ్చే ఆస్కారం ఉంటుంది. అంటే ఇంతకుముందు ఏమి ఇచ్చాం? సంఖ్యలు ఇచ్చాం. సంఖ్యలు ఇచ్చి సగటు కనుక్కోమన్నాం. ఈసారి ఏం ఇచ్చాం? సగటు ఇచ్చి ఒకదాన్ని మిస్ చేసి దాన్ని కనుక్కోమని జరిగింది. ఓకే, ఇప్పుడు మరో ప్రశ్న చూద్దాం. 8 బాలుర 8 మంది బాలురు తీసుకున్నాం. వాళ్ళ యొక్క సగటు బరువు
8 బాలుర సగటు బరువు ఎంత ఇచ్చాడు? 54 కిలోలు ఇచ్చాడు. 2 more boys of weights 47 and 56. 47 కేజీలు 56 కేజీల బరువు కలిగినటువంటి విద్యార్థులు జత చేయబడ్డారు. అయితే ఇప్పుడు కొత్త గ్రూపు యొక్క సగటు బరువు ఎంత? ఇది ప్రశ్న. 8 బాలుర సగటు బరువు 54 కేజీలు ఇచ్చాడు. 8 మంది బాలుర సగటు బరువు ఇచ్చాడు కాబట్టి అంటే 8 బాలుర మొత్తం బరువు కడదాం. అంటే 54ని 8 చేత గుణించాలి. అంటే 8 నాళ్ళ 32 3, 8 ఐదుల 40, 40 ప్లస్ 3 40. అంటే 432 కిలోలు ఉంది. ఎవరిది? 8 బాలుర మొత్తం బరువు. ఇప్పుడు ఇద్దరు యాడ్ అయ్యారు అంటే 10 మంది బాలుర మొత్తం బరువు. 10 బాలుర మొత్తం బరువు అంటే ఏమవుతుంది? 432కి ఈ 47 ప్లస్ 56 కలపాలి. ఈ 437కి 47 56 కలిపామనుకోండి. కలిపితే మొత్తం ఎంత అవుతుంది మనం చెప్పండి? మొత్తం కలిపితే 47 56 అనేటువంటి పదం కలిపాం. కలిపితే మనకు ఎంత వస్తుంది? మొత్తాన్ని తీసుకుంటే 437 47 తీసుకున్నాం. లేదా 432 47 ప్లస్ 50 అని అంటే 103 కదా. 103 అంటే 535 కేజీలు. ఇది 10 బాలుర మొత్తం బరువు. అంటే 10 నెక్స్ట్ పేజ్ మనం చూద్దాం. ఇంకో దాంట్లో అంటే 10 మంది బాలుర మొత్తం బరువు ఎంత వచ్చింది? 535 కేజీలు. కాబట్టి కొత్త గ్రూపు యొక్క సగటు బరువు తీసుకుందాం. ఈ కొత్త గ్రూప్ యొక్క సగటు బరువు అంటే మొత్తం బరువు 10 మంది బాలుర మొత్తం బరువు 535 కిలోలు బై 10 అంటే 53.5 కేజీలు. చూసారా? ఈ రకంగా మనం ఎవరైనా యాడ్ అయ్యారనుకోండి, అంటే జత చేయబడ్డారనుకోండి, ముందుగా ఆ గ్రూప్ యొక్క మొత్తం బరువుని లెక్కించి వీళ్ళ బరువులను కూడా కలిపి వచ్చినటువంటి ఫలితాన్ని ఎంతమంది గ్రూప్ ఉన్నారో ఆ గ్రూపు సభ్యులతో భాగిస్తే మనకు దాని విలువ వచ్చేస్తుంది. ఈ రకంగా మనం లెక్క చేసేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. ఈ 11 క్రీడాకారుల సగటు బరువు ఎంత ఇచ్చాడంటే 42 కిలోలు ఇచ్చాడు. ఒక వ్యక్తి జాయిన్ అయ్యాడు, ఒక క్రీడాకారుడు జాయిన్ అయ్యాడు. అప్పుడు జాయిన్ అయితే సగటు బరువు 42.5 కిలోలకి మారింది. అయితే కొత్తగా జాయిన్ అయినటువంటి ఈ వ్యక్తి యొక్క బరువు ఎంత? ఇది ప్రశ్న. 11 మంది ఉన్నారు. 11 మంది క్రీడాకారుల యొక్క సగటు బరువు 42 కిలోలు ఇచ్చారు. ఒక వ్యక్తి జాయిన్ అయ్యాడు. దానివల్ల సగటు బరువు ఎంత మారింది? 42.5 కిలోలకి మారింది. అయితే ఆ వ్యక్తి యొక్క బరువు ఎంత? అంటే కొత్తగా ఉన్నవాడిని మనం ఎక్స్ అనుకుందాం, తెలియదు కదా. ఓకే, 11 క్రీడాకారుల మొత్తం బరువు తీసుకుందాం. 11 క్రీడాకారుల మొత్తం బరువు అంటే 42 × 11. 11 2 22, 11 44, 462 కిలోలు. ఒకడు జాయిన్ అయ్యాడు అంటే ఇప్పుడు మనకేమొస్తుంది? 12 క్రీడాకారులు కదా. మొత్తం బరువు అంటే 42.5 × 12. 12 5 60 కదా, 60. ఓకే,
12 5ల 60 తీసుకున్నారు. 0 6 12 2 24 6 30 3 12 4 48 3 51. అంటే ఎంత వచ్చింది? 510 కిలోలు వచ్చింది. అంతేనా? 12 క్రీడాకారుల మొత్తం బరువు 510 కిలోలు, 11 క్రీడాకారుల మొత్తం బరువు 462 కిలోలు. కాబట్టి కొత్త క్రీడాకారుడు ఎవడైతే జాయిన్ అయ్యాడో బరువు, ఈ క్రొత్త క్రీడాకారుని బరువు ఎంత అయింది? 510లో 462 తీశారు, 48 కిలోలు. ఈ రకంగా మనం కొన్నిసార్లు కొత్తగా ఒకటి చేరిన తర్వాత సగటు బరువు ఇలా వచ్చింది, ఆ బరువు అని కొనుక్కోండి. ఇలా అప్లికేషన్ క్వశ్చన్స్ అనేటువంటి ఎక్కువగా వచ్చేటువంటి ఆస్కారం ఉంటుంది. ఓకే, మనం ఇంకొక లెక్క చూద్దాం. 30 మంది బాలికల సగటు ఎత్తు, 30 మంది బాలికల యొక్క సగటు ఎత్తు 160 సెంటీమీటర్లు. ఓకే, ఆ క్లాసులో 40 మంది ఉన్నారు. 40 మంది ఉంటే మిగిలినటువంటి గర్ల్స్ బాలికల యొక్క సగటు ఎత్తు 156 సెంటీ. మిగిలిన అంటే 10 సగటు ఎత్తు 156 సెంటీమీటర్లు. అయితే ఆ తరగతి గది యొక్క మొత్తం, ఆ తరగతిలో ఉన్నటువంటి మొత్తం తరగతి యొక్క సగటు ఎత్తు ఎంత? ఇది ప్రశ్న. 30 మంది బాలికలు ఉన్నారు. ఈ 30 మంది బాలికల యొక్క సగటు ఎత్తు 160 సెంటీమీటర్లు. మొత్తం క్లాస్లో 40 మంది ఉన్నారు. ఈ 40 మందిలో 30 మంది బాలికల యొక్క సగటు ఎత్తు 160 సెంటీమీటర్లు. మిగిలిన వాళ్ళు అంటే 10 మంది, వాళ్ళ యొక్క సగటు ఎత్తు 156 సెంటీమీటర్లు. అయితే మొత్తం తరగతి యొక్క సగటు ఎత్తు ఎంత? ఇది అడిగింది కదా. అంటే ఇప్పుడు 30 మంది బాలికల ఓకే ఎత్తుల మొత్తం అంటే 160 ఇంటూ 30, అంతేనా? అంటే 4800 ఓకే సెంటీమీటర్. 10 బాలికల అంటే 10 మంది బాలికల ఎత్తుల మొత్తం అంటే ఏమవుతుంది? 10 ఇంటూ 156 1560 సెంటీమీటర్లు. 40 మంది బాలికల ఎత్తుల మొత్తం ఈ 40 మంది బాలికల ఎత్తుల మొత్తం ఎంత అవుతుంది అంటే 4800 ప్లస్ 1560 0 6 13 ఎంత వచ్చింది? 5360 సెంటీమీటర్లు. ఇప్పుడు మనం ఏమి కావాలి? 40 బాలికల మొత్తం అంటే తరగతి సగటు ఎత్తు అంటే 5360 సెంటీమీటర్లు బై 40. కాబట్టి ఎందుకు ఎలా వచ్చింది? కానీ ప్రీవియస్ చూడండి, 5360 వచ్చింది కదా. సో మొత్తం ఎత్తు ఎంత? 5360. ఎంతమంది బాలికలు ఉన్నారు తరగతిలో? 40 మంది బాలికలు ఉన్నారు. కాబట్టి మనం చేసినటువంటి తరగతి సగటు ఎత్తు అని 5360 బై 40 పోతుంది. 4 1 13, 4 3 12 అంటే తరగతి యొక్క సగటు ఎత్తు 134 సెంటీమీటర్లు. చూసారా? ఈ రకంగా మనం తరగతి యొక్క సగటు ఎత్తుని కనుక్కోవడం జరుగుతుంది. సో మనకు ఈ రకంగా సగటుల పైన ప్రశ్నలు వచ్చేటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి వాటిని కూడా మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన ఆస్కారం ఉంది. ఇప్పుడు మనం చూడవలసింది కాలము దూరం. మీ అందరికీ తెలుసు, కాలము దూరం అనేటువంటిది జనరల్గా విలోమానుపాతం కలిగి ఉంటుంది, అనులోమానుపాతం కలిగి ఉంటుంది. అడిగే ప్రశ్న సందర్భాన్ని బట్టి ఉంటుంది. దూరము పెరిగితే దాన్ని పూర్తి చేయడానికి పట్టే కాలం పెరుగుతుంది, దూరము తగ్గితే దాన్ని పూర్తి చేయడానికి పట్టే కాలం తగ్గుతుంది.
ఇప్పుడు వేగం తీసుకున్నాం, వేగానికి దూరం తీసుకున్నాం, అప్పుడు మళ్ళీ సంబంధం మారిపోతుంది. వేగము పెంచితే పూర్తి చేయవలసిన దూరం తగ్గుతుంది. అంటే దూరం నిర్దిష్టంగా ఉండేటప్పుడు వేగం కాలానికి మధ్య సంబంధం. కానీ కాలము దూరం అనేటువంటి తీసుకొని మనం వేగాన్ని పక్కన పెడితే దూరము పెరిగితే కాలం పూర్తి చేయడానికి పట్టే కాలం పెరుగుతుంది, అలాగే దూరము తగ్గితే పూర్తి చేయడానికి పట్టే కాలం తగ్గుతుంది. ఈ రెండింటి మధ్య అనులోమ సంబంధం కలిగి ఉంది అనేటువంటిది చెప్పచ్చు. కానీ సాధారణంగా కాలాన్ని సెకండ్లు లేదా గంటలలో కొలుస్తూ ఉంటారు. దూరాన్ని సాధారణంగా మీటర్లు లేదా కిలోమీటర్లు చేయడం జరుగుతుంది. కాబట్టి వేగము మీ అందరికీ తెలుసు, వేగము అని చెప్తాం. వేగము ఈజ్ ఈక్వల్ టు దూరము బై కాలము. వాస్తవానికి వేగము ఈక్వల్ టు దూరము బై కాలం ఫిజికల్ సైన్స్ పరంగా చెప్తే ఇది తప్పు. వేగము ఈజ్ ఈక్వల్ టు స్థానభ్రంశము బై కాలం అంటారు. వడి ఈజ్ ఈక్వల్ టు దూరము బై కాలం అంటే స్పీడ్ అంటారు. కాబట్టి మనం మ్యాథమెటిక్స్లో సాధారణంగా వీటిని వాడచ్చు. ఇప్పుడు వేగాన్ని బదులు మనం వడి అని రాసుకోవచ్చు, కానీ వేగం అనేటువంటి జనరల్గా ఉపయోగిస్తాం కాబట్టి ఇది సూత్రం చేసుకోవచ్చు. అంటే v ఈజ్ ఈక్వల్ టు d/t అనేటువంటిది అంటారు. దీనికి రెండు రకాలైన ప్రమాణాలు అనేటువంటిది ఉన్నాయి. ఒకటి మీటరు బై సెకండ్, రెండోది కిలోమీటరు బై గంట. మీటరు బై సెకండ్, కిలోమీటరు బై గంట అంటారు. దీన్ని మామూలుగా kmph కిలోమీటర్ పర్ అవర్ అనేటువంటి అంటారు. అయితే వీటి మధ్య సంబంధం అనేటువంటిది చాలా అవసరం. ఇప్పుడు కిలోమీటరు బై గంట kmph తీసుకుందాం. ఒక కిలోమీటర్కి ఎన్ని మీటర్లు? 1000 మీటర్లు. ఒక గంటకు ఎన్ని సెకండ్లు? 3600 సెకండ్లు. అంటే మనం 10/36 లేదా 5/18 మీటరు బై సెకండ్. అంటే మనకు కిలోమీటరు బై గంట ఈజ్ ఈక్వల్ టు 5/18 మీటర్ పర్ సెకండ్. అంటే దేన్నైనా మనం కిలోమీటర్ బై గంటని అంటే కిలోమీటర్ బై గంటలోకి మార్చాలి అనుకోండి, 5/18తో గుణించాలి. మీటర్ బై సెకండ్లోకి మార్చాలనుకోండి, 18/5తో గుణించాలి. ఇది గుర్తుపెట్టుకోండి. ఇచ్చినటువంటి దాన్ని మనం కిలోమీటర్ బై గంటలోకి అంటే మీటర్ బై సెకండ్లో ఇచ్చేటప్పుడు కిలోమీటర్ బై గంటలో మార్చాలి అంటే 5/18 చేత గుణించాలి. అలాగే కిలోమీటర్ బై గంట అని ఇచ్చేటప్పుడు దాన్ని 5/18తో గురించి మీటర్ పర్ సెకండ్లోకి మార్చడం జరుగుతూ ఉంటుంది. ఇది మనం చేయవలసినటువంటి అంశం. సో మనం ఇప్పుడు కొన్ని ప్రశ్నల్ని ఇదే మనకు ఉన్నటువంటి సూత్రాలు, వీటిని మనం ప్రశ్నల రూపంలో చూద్దాం ఎలా ఉంటుంది అనేది. ఒక విమానం యొక్క వేగం అంటే ఒక విమానం తీసుకుందాం. ఆ విమానం 1288 కిలోమీటర్ని 1 గంట 55 నిమిషాల్లో పూర్తి చేసింది. ఒక విమానం 1288 కిలోమీటర్ని 1 గంట 55 నిమిషాలకి పూర్తి చేసింది. దాని యొక్క వేగము ఎంత అని అడిగాడు. ఓకే, ముందు మనం ఈ దూరం చూద్దాం. దూరం ఈజ్ ఈక్వల్ టు 1288 కిలోమీటర్లు. ఓకే, కాలం చూద్దాం. 1 గంట 55 నిమిషాలు అంటే 1 గంట 55 నిమిషాలని మనం 1 గంట 55 నిమిషాలని దేనిలో మార్చాలి? మనం గంటల్లోకి మార్చాలి. అంటే 55/60 11 5 11 5 12 అంటే మనకు 11/12 వస్తుంది. 1/11/12 గంటలను వస్తుంది. కాబట్టి వేగము ఈజ్ ఈక్వల్ టు దూరము బై కాలం అని వేస్తాం. దూరం ఎంత? 1288 బై కాలము 12 1 12 12 ప్లస్ 11 23/12 అంటే 23/12 వస్తుంది. లేక 1288 ఇంటూ 12/23 మనం వేసుకుంటే మనకు 672 కిలోమీటర్ బై గంట అని వస్తుంది. చూసారా? ఈ రకంగా మనం
దూరము కాలము ఇచ్చినప్పుడు దాని యొక్క వేగాన్ని లెక్కించవచ్చు. సరే, మరో ప్రశ్న చూద్దాం. ఒక సైకిల్ మీద ప్రయాణించే వ్యక్తి 1.5 కిలోమీటర్ని 5 నిమిషాల్లో తొక్కాడు. అయితే అతని వేగాన్ని కిలోమీటర్ పర్ గంటలో చెప్పండి అన్నాడు. ముందుగా మనం దూరము డి అనేటువంటిది ఇచ్చాడు, 1.5 కిలోమీటర్లు సరిపోతుంది. కాలము టీ ఈజ్ ఈక్వల్ టు 5 నిమిషాలు ఇచ్చారు. ఈ 5 నిమిషాలని మనం గంటల్లో మార్చాలి. ఒక గంటకు 60 నిమిషాలు కాబట్టి 5/60 అనుకోండి, అంటే 1/12 గంటలుగా తీసుకోవచ్చు. కాబట్టి వేగం ఈజ్ ఈక్వల్ టు దూరము బై కాలం అని చెప్తే మనకు 1.5 కిలోమీటర్లు బై 1/12 అంటాం. ఈ 12 వీళ్ళు గుణిస్తుంది 1.5ని 12 గుణిస్తే 12 × 5 = 60, 12 × 1 = 12, 6 అంటే 18, అంటే 18 కిలోమీటర్ పర్ అవర్తో ఆయన సైకిల్ తొక్కుతున్నాడు అనేటువంటిది మనం చెప్పచ్చు. క్లియర్? ఓకే, ఇప్పుడు మనం ఇంకొక ప్రశ్న చూద్దాం. ఒక కారు యొక్క వేగం ఇచ్చేసాడు, v = 45 km/h ఇచ్చాడు. డి లెక్క కట్టాలి, ఎంత దూరం ప్రయాణిస్తాడు. కాలం ఎంత ఇచ్చాడు? కాలం అనేటువంటి 48 నిమిషాలు ఇచ్చాడు. ఈ 48 నిమిషాలని ముందు మనం గంటల్లోకి మార్చుకోవాలి. 12×4 = 12/5, అంటే 4/5 గంటలుగా రాసుకోవాలి. కాబట్టి మనకు తెలిసిన సూత్రం v = d/t ఆర్ d = vtగా తీసుకోవచ్చు. తీసుకుంటే v అనేటువంటి d అనేటువంటిది అంటే మనం తీసుకుంటే v 45 × t 4/5, 5 1లు 5 9లు, అంటే 9×4 = 36 కిలోమీటర్లు అని చెప్పచ్చు. ఓకే, సో ఈ రకంగా మనం ఎంత దూరం ప్రయాణం చేశాడు అనేటువంటి అంశాన్ని చెప్పడం సాధ్యమవుతుంది. సో మనం ఇంకొక లెక్కను కాస్త పరిశీలిస్తే, గీత అనేటువంటిది తన మోపెడ్ పైన అంటే వేగం ఇచ్చాడు. వేగం 24 km/h ఇవ్వడం జరిగింది. డిస్టెన్స్ ఇచ్చాడు 540 మీటర్లు ఇచ్చాడు. 540 మీటర్లు ఇచ్చాడు. టైం అడిగాడు, ఎంత కాలంలో పూర్తి చేస్తుంది. దీనిలో మనకు ఒక పద్ధతి ఉంది. ఈ 540 మీటర్లని మనం 540 మీటర్ని కిలోమీటర్లో మార్చవచ్చు. అంటే 540/1000 అంటే 27/50 కిలోమీటర్. టైం అడిగాడు, ఎంత టైం అంటే మనకు v = d/t, ఆ t = d/v అవుతుంది. డిస్టెన్స్ ఎంత? 27/50/v అంటే 24, అంటే 27/50 × 24 కదా. ఇది దేనిలోకి వస్తుంది? గంటల్లోకి వస్తుంది. కాబట్టి మనం నిమిషాల్లో మార్చుకోవాలనుకుంటే t = 27/50 × 24 × 60గా వేసుకోవచ్చు. చేస్తే అప్పుడు నిమిషాల్లోకి వచ్చేస్తుంది. మీ అందరికీ తెలుసు, దీన్ని చేస్తే 6 1లు 6 4లు, అంటే 27/20, అంటే 27/20 అంటే 13 ఓకే కాలం 13.5 నిమిషాలుగా చెప్పచ్చు. ఈ రకంగా మనం లెక్క చేసి చెప్పడం సాధ్యమవుతుంది. అంటే 27/20 అంటే 13.5 కాదు, 21లో 20, 23లో 60, 25 అంటే 1.5 అంటే 1 నిమిషము 35 సెకండ్లు అని కూడా చెప్పచ్చు. ఈ రకంగా కూడా మనం చెప్పేటువంటి ఆస్కారం ఉంటుంది. ఈ రకంగా మనం లెక్కను చేసే ఛాన్సెస్ ఉంటాయి. 1.35 అనేటువంటి నిమిషాలు అని చెప్పండి, లేదా అంటే మనం ఇంటూ 60తో గుణించి చేయొచ్చు. సింపుల్గా 1.35 మినిట్స్లో ఆమె చేరుకోగలదు. ఈ రకంగా కాలము దూరం పైన మనకు ప్రశ్నలు వచ్చే ఆస్కారం ఉంటుంది. ఇవన్నీ సింపుల్ సూత్రాల్లో ఉంటాయి కాబట్టి వాటిని పెద్దగా సూత్రాలు అంటూ ఏమీ లేవు. మనకు తెలిసిన v = d/t, ఆ d = vt, ఆ t = d/v అనే సూత్రంలో ఉపయోగించి కాలము దూరాన్ని కొనుక్కోవడం సాధ్యమవుతుంది. సో ఈ రకంగా మీరు ప్రయత్నం చేయండి, మంచి మార్కులతో ఉత్తీర్ణులు అవుతారు. నమస్కారం.